రాలేదు. కాబట్టి ఈ ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా వారసులు అనేటువంటి వాళ్ళకి కానీ చట్టపరంగా ఏ విధమైన హక్కులు లేవనేటువంటిది కోర్టులో నిర్ధారణ అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిన తర్వాత ఇది అలా ఉండగా 95లో ఒక కేఏ హరిప్రసాద్ అనేటువంటి వారు ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఆశ్రమ మేనేజ్మెంట్ కోసమని ఒక కమిటీ వేయండి మమ్మల్ని అని చెప్పేసి వారు డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 95 నుంచి 2006 దాకా కూడా ఆ పిటిషన్ పైన వాదాలు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ పిటిషన్లో మెంబర్షిప్ కానీ ఆ దాంట్లో ఇంప్లీడ్ అవటం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మమ్మల్ని కూడా ఈ మేనేజ్మెంట్లో కలపండి అనేటువంటిది డిస్ట్రిక్ట్ కోర్టులో ఎప్పుడు వాళ్ళు ఎక్కడ అడగలేదు వాళ్ళు అసలు. అయిపోయిన తర్వాత 2006లో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇది ఎండోమెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒరిజినల్గా 95లో ఒక ఆర్డర్ ఇచ్చారో ఆ ఒక పిటిషన్ వేశారో వారు 2006లో హైకోర్టుకి అప్పీల్ చేశారు ఇది ఎండోమెంట్స్కి వెళ్ళడానికి వీలు లేదు అని. అప్పుడు 2006లో అప్పీల్ చేసినప్పుడు 14 ఆగస్టు 2006 నాడు హైకోర్టు వాళ్ళు ఒక ఇంటీరియర్ ఆర్డర్స్ ఇస్తూ దీనికి ఒక అఫీషియల్ రిసీవర్ని వేయాలని చెప్పేసి నేను అప్పుడే 2 సంవత్సరాల కిందట రిటైర్ అయ్యి 2004లో నేను టీటీడీలో దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 9.5 సంవత్సరాలు పనిచేశాను. కొండపైన తొలి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను. 95లో పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు నన్ను ఫస్ట్గా పోస్ట్ చేశారు. 9.5 సంవత్సరాలు అక్కడ పనిచేసి రిటైర్ అయిన తర్వాత నేను టాటా ట్రస్ట్లో ఒక 8 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లోను తమిళనాడులోనూ పనిచేశాను. నేను తమిళనాడులో మనకి సునామీ ఎఫెక్టెడ్ వాళ్ళకని నాగపట్నంలో 4 సంవత్సరాలు పనిచేశాను. కలకటాలో టాటా ట్రస్ట్ తరఫున క్యాన్సర్ హాస్పిటల్ కట్టించడానికి దాని డైరెక్టర్గా ఉన్నాను నేను. అక్కడ పనిచేసేటప్పుడు హైకోర్టు వారు నన్ను 2006 ఆగస్టులో ఫోన్ చేసి అడిగారు మీరు ఇక్కడ ఆశ్రమానికి రావాలంటే పనిచేయాలంటే నాకు వీలు కాదండి, నేను టాటా ట్రస్ట్లో పనిచేస్తానని చెప్పేసి వారికి విన్నవించాను. కానీ వారు ఒత్తిడి తేవడం వల్ల నేను ఒక వారం అక్కడ ఒక వారం ఇక్కడ ఉండేట్టుగా నేను అంగీకరించి ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 2006 సెప్టెంబర్ 9 నాడు ఛార్జ్ తీసుకున్నాను నేను. అయిన తర్వాత 2.5 సంవత్సరాలు అఫీషియల్ రిసీవర్గా నేను ఒక్కడనే అడ్మినిస్ట్రేషన్ చేశాను ఇక్కడ. 2006 3 మార్చి నాడు వారు ఒక స్కీమ్ ఫ్రేమ్ చేశారు. హైకోర్టు వారు ఒక స్కీమ్ ఫ్రేమ్ చేశారు. స్కీమ్ అంటే సెక్షన్ 92 CPC కింద ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కానీ మేనేజ్ చేయడానికి మేనేజింగ్ బాడీని వేసేటువంటి హక్కు ఈ జిల్లా కోర్టు వారికి హైకోర్టు వారికి మాత్రమే ఉంటుంది. అది ఆ హక్కు రీత్యా వారు ఒక మేనేజింగ్ కమిటీ వేసి ఆ మేనేజింగ్ కమిటీలో నన్ను అప్పటికే నేను అఫీషియల్ రిసీవర్గా ఉన్నటువంటి వాడిని నన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మెంబర్ సెక్రటరీగా నన్ను నియమించారు. అప్పటి నుంచి అంటే 3 మార్చి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కమిటీ ప్రతి 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి రెన్యూ చేస్తారు హైకోర్టు వారు. రెన్యూ చేసే ముందుగా వారు ఆ గత 5 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ జరిగిందనేటువంటి పూర్తిగా సమీక్షించి అప్పుడు రెన్యూ చేస్తారు వాళ్ళు. ఆ విధంగా ఇప్పటికీ 4 సార్లు రెన్యూ చేశారు. అది 4 సార్లు కూడా హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో ప్రతిసారి కూడా ఆశ్రమంలో కమిటీ వారు చేసేటువంటిది ఫినామినల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈ కమిటీని కంటిన్యూ చేయవలసిన అవసరం ఉందనేటువంటి వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్లో రికార్డ్ చేశారు ప్రతిసారి కూడా. నాకు 14th ఆగస్టు నాడు తర్వాత వారు ఏం చెప్పారంటే షెల్టర్ లేదు యాత్రికులకి ఎక్కడా కూడా కాళ్ళు గాలి యాత్రికులతో సఫర్ అవుతున్నారని ఒక మాట చెప్పారు కదా. ఇది 4 మూడా వీధుల్లో కంప్లీట్గా షెల్టర్ ఉంది. అన్నదానానికి వెళ్ళేటప్పుడు కానీ అన్నదానానికి బయటకు వచ్చేటప్పుడు కానీ క్యూ లైన్ పక్కన కానీ మనిషి ఎక్కడ నడవాల్సిన అవసరం ఉంటుందో ఆశ్రమంలో దర్శనానికి కానీ భోజనానికి కానీ అంతా కూడా షెల్టర్తో కవర్ అయింది. కాళ్ళు కాలుతున్నాయి, ఆశ్రమానికి దిక్కులేదా ఈ మాత్రం అన్నాడు వాళ్ళ సన్ను. ఆ అమ్మాయి వారు ఎవరికి స్త్రీ ఉన్నారు, వారు ఎవరో నాకు తెలియదు. వారు ఏమన్నారు, ఈ బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి వాడు దుర్మార్గుడు, ఇతను సస్పెండ్ చేయాలి, మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయాలి, గుడి మాది అన్నది ఆవిడ. గుడి వాళ్ళదంటే నాకేంటో అర్థం కాలేదు. గుడి మాది అని చెప్పి చేసింది ఆవిడ. తర్వాత పెంచలేడు అన్న ఆయన కూడా ఇదంతా దుర్మార్గము, బాలసుబ్రహ్మణ్యం పోవాలి, పోతే కానీ ఆశ్రమానికి బాగుపడదు అని పెంచలేడు గారు మాట్లాడారు. మీరందరూ చూసుంటారు కదా, అది అందరికి సర్క్యులేట్ అయింది. ఎవరైతే తీశారో వాళ్ళు చాలా మీడియా ప్రతినిధులకు పంపించి మీరంతా కూడా సర్క్యులేట్ చేయమని అడిగారు కదా అందరినీ. కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా, దాన్ని ఇబ్బంది లేదు దాంట్లో. మీరు దానికంటే నా భావం ఏంటంటే నాకేదో అవుతుందని కాదండి, ఈ సంస్థ యొక్క మర్యాద పోకూడదు అని. ఈ సంస్థ 7 కోట్లు ఉండేది ఒకప్పుడు. నేను రాకముందు 25 సంవత్సరాలు 81 నుంచి 2006 వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి 7 కోట్లు మాత్రమే. ఇవాళ 200 కోట్లు ఉందండి ఇక్కడ.
మరి నేను వచ్చినప్పుడు ఎకరా 31 సెంట్లో ఒక షెడ్ ఉండేది స్వామివారి గుడి. ఈరోజు మనకి 52 ఎకరాల ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర. మార్కెట్ వాల్యూలో క్యాబినెట్ అప్రూవల్ పెట్టి తీసుకున్నాం మనం ఈ రోజున. ఇది కాక మనకి ఒక హై స్కూల్ నడుపుతాం మనం. ఈ హై స్కూల్లో 10th క్లాస్ వరకు 400 మంది పిల్లలు హాస్టల్ ఫెసిలిటీతో సహా ₹1 ఫీజు లేకుండా, ₹1 హాస్టల్కి ఛార్జెస్ లేకుండా 10th క్లాస్ వరకు పిల్లల్ని చదివిస్తూ మనం ఎవ్రీ ఇయర్ కూడా దాదాపుగా ఎవ్రీ ఇయర్ 100% పాస్ అవుతుంటారు. లాస్ట్ ఇయర్ అయితే 39 మంది పిల్లలు హై స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్కి పోతే 36 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, 3 సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు, 2 సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు, 1 థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఒక ఫెయిల్యూర్ లేదు లాస్ట్ ఇయర్ కూడా మనకి. ఇది కాక ఒక హాస్పిటల్ నడుపుతాం మనం. ఈ హాస్పిటల్లో ఎల్లోపతి డాక్టర్ ఉంటారు, ఆయుర్వేద డాక్టర్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ 2 ఉంటారు, ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే జైపూర్ ఫుడ్ కూడా మనం ₹10,000 కాడి నుంచి 1 lakh వరకు ఖర్చు అయ్యేటువంటి జైపూర్ ఫుడ్ కూడా ₹1 తీసుకోకుండా మనం పేషెంట్స్కి ఇస్తున్నాం. ఈ ఆశ్రమంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇంతమందికి ఫ్రీగా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చేటువంటి వారు నాకు తెలిసిలేదు. సంవత్సరానికి 10 లక్షల మందికి భోజనం మనం ఫ్రీగా పెడుతున్నాం ఇక్కడ. సంవత్సరానికి 10 లక్షల మందికి భోజనం పెడుతున్నాం ఇక్కడ మనం ఫ్రీగా. అది నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం? స్వామి గొప్పతనం. అది స్వామి పైన ఉన్నటువంటి విశ్వాసంతో వచ్చేటువంటి భక్తుల యొక్క సహాయం వల్ల, వాళ్ళ సహకారం వల్ల, వాళ్ళు ఇచ్చేటువంటి డొనేషన్స్ వల్ల ఈ ఆశ్రమం అభివృద్ధి అయింది తప్ప నా సొంత పెత్తనం ఏం లేదు దీంట్లో. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కింద నేను రాకముందు అసలు 25 సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కింద కనీసం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కూడా చేయలేదు ఈ ఆశ్రమంలో. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కోర్టు అఫీషియల్ రిసీవర్స్ కానీ ఇంకా మిగిలిన వాడు ఎవరైనా కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టలేదు కనీసం. అలా కనుక అప్లికేషన్ పెట్టకుండా అలాగే స్టేటస్ ఉన్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి 200 కోట్ల ఆస్తుల్లో మనకి 60 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కింద చెల్లించాల్సి వచ్చేది మనకి. 60 కోట్లు చెల్లించాల్సి వచ్చేది మనకి. నేను 2006లో రాగానే హైకోర్టు వారి పర్మిషన్ తీసుకుని వెనక డేట్ 95 నుంచి మాకు ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడున్నటువంటి చీఫ్ కమిషనర్స్ వాళ్ళంతా కూడా తిరుమలలో నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి 11 సంవత్సరాలు బ్యాక్ డేట్తో ఈ రిజిస్ట్రేషన్ ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకి. అందువల్ల ఈనాటి వరకు గత 18 సంవత్సరాల్లో మన 200 కోట్ల మన ఇన్కమ్ వచ్చినా కూడా ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు మనం. ఇది ఆశ్రమంలో మనం తీసుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ అవన్నీ నేను గొప్పగా మనం చేశానని ఎప్పుడు నేను చెప్పను. మా కమిటీ చైర్మన్ కూడా రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ చైర్మన్ చేసిన ఆయన, ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు రాధాకృష్ణమూర్తి గారు, రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె రాంబాబు గారు, ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ నెల్లూరు, ఎన్ శ్రీనివాస రెడ్డి గారిని సీనియర్ 45 సంవత్సరాల సీనియర్ అడ్వకేట్ ఆయన. ఇది కాక డోనర్సు, డివోటీసు, ఉభయదార్స్ కూడా తింటూ ఉంటారు ఈ కమిటీలో. ఇలాంటి కమిటీ కలెక్టర్, ఎస్పీ కూడా దీంట్లో మెంబర్స్. ప్రతి కలెక్టర్, ప్రతి ఎస్పీ కూడా ఈ ఆశ్రమం కమిటీ మెంబర్స్. వారు చెప్పినటువంటి పాయింట్స్లో ఒక పాయింట్ ఏమన్నారంటే, ఈయన కమిటీ వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు అన్నాడు. నేను చీఫ్ సెక్రటరీని మేనేజ్ చేస్తానా, కలెక్టర్ని మేనేజ్ చేస్తానా, ఎస్పీని మేనేజ్ చేస్తానా, చార్టర్డ్ అకౌంటెంట్స్ని ఎంతకాలం మేనేజ్ చేస్తాను? నేను 18 సంవత్సరాలు మేనేజ్ చేస్తానా? కాళ్ళు కాకని అన్నారు తప్ప మా ఇంటికి లిఫ్ట్ పెట్టుకున్నామన్నారు. మా ఇంటికి నాకు 80 సంవత్సరాలండి. ఇప్పుడు నాకు 81వ సంవత్సరం నా ఏజ్. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 21 సంవత్సరాలు అయింది. ₹1 జీతం తీసుకోకుండా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నాకు నా ఫిలాసఫీ అది వేరే విషయం అనుకోండి. 80 సంవత్సరాలు అయిన తర్వాత డాక్టర్స్ నాకు 5 సంవత్సరాల కిందట మీరు లిఫ్ట్ పెట్టుకోకపోతే మీ నీ జాయింట్ తీయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చిన దాని మీద నేను లిఫ్ట్ పెట్టుకున్నా. అది కూడా శాంసంగ్ లిఫ్ట్ అయితే, అది జాన్సన్ లిఫ్ట్ అయితే 12 లక్షలని చెప్తే లోకల్ లిఫ్ట్ 5 లక్షలతో పెట్టాను నేను. కంపెనీ లిఫ్ట్ కాకుండా జాన్సన్ లిఫ్ట్ కాకుండా లోకల్ లిఫ్ట్ 5 లక్షలతో పెట్టాను నేను దాన్ని. మా కమిటీ వాళ్ళు సపరేట్ బంగళా కట్టుకోమన్నారు. సపరేట్ బంగళా కట్టుకుంటే 50 లక్షలు అవుతుంది మనకని 17 లక్షలతోటి స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ వేసుకున్నా అంతే. నేను స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ వేసుకున్నా అంతే. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఒక స్టోర్స్ పైన ఒక 2 రూమ్లు వేసుకుని ఒక ఫ్లోర్ వేసుకుని నేను అక్కడ బతుకుతున్నా. దానికి ముందు 8 సంవత్సరాలు ఈ గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో ఉన్నాను నేను, నా మిస్సెస్ ఇద్దరు కూడా. తమిళనాడులో ఉన్నప్పుడు నేను తమిళనాడు నుంచి వచ్చేవాడిని ఇక్కడికి. ప్రతి వారం శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చేవాడిని. ఆ రూమ్లోనే వంట చేసుకుని మేము ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో, దీనిపైన ఉన్న గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో ఉండేవాళ్ళం మేము. 8 సంవత్సరాల తర్వాత 2012లో ఇక్కడికి నేను వచ్చినప్పుడు అప్పుడు క్వార్టర్స్ కట్టుకోమని మా కమిటీ వారు ఇన్సిస్ట్ చేస్తే నేను విడిగా బంగళా కడితే 50 లక్షలు అవుతుంది, మనకు అక్కర్లేదు అని దీనిపైన స్టోర్స్ పైన ఒక 2 రూమ్లు వేసుకున్నానండి. దానికి లిఫ్ట్ పెట్టుకోక తప్పలేదు. ఎందుకంటే
నా వయసు రీత్యా, నా కాళ్ళ రీత్యా. అది జరిగింది. అప్పుడు వీరంతా మేము కుటుంబ సభ్యులు ఉన్నారు కదా స్వామి, వీరు స్వామివారి సమాధి అయినప్పుడు 3 రోజులు ఉంది ఇక్కడ బాడీ. 2000 స్వామివారి సమాధి 82లో 22వ తారీఖు నాడు స్వామివారి పరమపదిస్తే అక్కడ 22, 23 మధ్యాహ్నం వరకు ఇక్కడ కానీ గుళ్ళో కానీ నుంచి తర్వాత 24వ తారీఖు నాడు సమాధిలో పెట్టారు. ఈ 3 రోజుల్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాలేదు అక్కడికి. ఆ పుస్తకం పట్టండి, మాకన్న వెంకటరావు గారి పుస్తకంలో ఆయన ఫోటోలు వేశారు. ఆ ఫోటోల్లో స్వామివారి సమాధి అయిన సందర్భంలో ఉన్నది ఎవరెవరు? మాకన్న వెంకటరావు గారు, గురవే స్వామి గారు, ఇతర భక్తులు, గొలగముడి వాళ్ళు, గొలగముడి వాస్తవులు కానివ్వండి, ఇతర భక్తులు, ఆయనతో బతికిన వాళ్ళు ఉన్నారు అంతే. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు ఆ రోజున. ఇది జరిగింది అప్పట్లో విషయం స్వామి. నేను ఎక్కువ టైం తీసుకొని తమ దగ్గర. కానీ ఇప్పుడు ఆశ్రమానికి చేసినటువంటి ఆరాధనలో కార్యక్రమంలో మనకి ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా సపరేట్ పవర్ స్టేషన్ పెట్టుకున్నాం మనం ఇక్కడ. 1 కోటి రూపాయలు పెట్టి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఇది కాక మనకి 4 జనరేటర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ జనరేటర్స్. ఒక్క నిమిషం కూడా పవర్ పోదు గుళ్ళో. డ్రింకింగ్ వాటర్ మనకి 2 చోట్ల మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కాక ప్రతి గెస్ట్ హౌస్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం మనం. ప్రతి గెస్ట్ హౌస్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి ఈ గుళ్ళో. అన్నదానంలో మనం నెంబర్తో సంబంధం లేకుండా, అంటే 1500 మంది, 1000 మంది, 2000 మంది అనేటువంటి నిమిత్తం లేకుండా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ అన్నదానం చేస్తున్నాం మనం. నేను వచ్చిన దగ్గర నుంచి, నేను రాకముందు 18 సంవత్సరాల కిందట డిస్ట్రిక్ట్ కోర్టు వారి ఆర్డర్స్ ప్రకారం రోజుకు 300 మందికి మాత్రమే భోజనం పెట్టమన్నారు వాళ్ళు. నేను హైకోర్టుకి రిక్వెస్ట్ చేసి వెంకయ్య స్వామి వారు చెప్పినటువంటి ఉవాచ ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి అని, దానికి వ్యతిరేకంగా మనం 300 మందికి పెట్టి 200 మందికి పెడితే మన ఆశ్రమం మనం ఏం చేస్తున్నట్టు అని హైకోర్టు వారికి రాస్తే వారు అంగీకరించి లిమిట్ లేకుండా భోజనం ఏర్పాటు చేయమని నాకు ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళు. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మనం ఎక్కడ కూడా ఇంతమందికి మాత్రమే భోజనం పెడతామని ఏ రోజు మనం ఆపలేదు ఎవరిని. టైం దాటిన తర్వాత వస్తేనో, లేదా ఏదన్నా ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా వస్తేనో వాళ్ళకి అలాంటి వాళ్ళని ఆపుతాం. కానీ మనం తప్ప భక్తులను కానివ్వండి, పేదలను కానివ్వండి వస్తే ఎవరికి కూడా అన్నదానం రిఫ్యూజ్ చేయలేదు ఇంతవరకు మనం అసలు. అలాగా మనం 10 లక్షల మందికి సంవత్సరానికి ఇంతవరకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనకి ఇక్కడ. డ్రింకింగ్ వాటర్ కాకుండా, ఎలక్ట్రిఫికేషన్ కాకుండా, శానిటేషన్లో మా స్టాఫ్ కాకుండా పంచాయతీ వారు కూడా, పంచాయతీ తరఫున కూడా డిపిఓ గారు కొంతమంది స్టాఫ్ని పక్క పంచాయతీ నుంచి మాకు పంపించారు. అందువల్ల కంప్లీట్గా క్లీన్గా చేయడం జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు కంప్లీట్గా మనకు వాళ్ళు సిఐ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అంతా వారు ఇక్కడ నుండి కూడా అప్పుడు మనకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ, లేదా మన గుళ్ళో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు కానీ చూడటం కానీ అంతా కూడా వాళ్ళు చాలా నిబద్ధతతో చేశారు వాళ్ళు, పోలీసు వారంతా కూడా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు కూడా వచ్చారు ఆరాధన ఉత్సవాల టైంలో. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ మాకు ఎక్స్టెండ్ చేశారు. అలాగే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్డీఓ గారు చైర్మన్గా ఉండి మీటింగ్ పెట్టినప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. వారికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వారు ఇచ్చారు. మెడికల్ ఫెసిలిటీస్ మా హాస్పిటల్లో పెట్టాం, రౌండ్ ది క్లాక్ పెట్టామండి. ఆర్ఎఫ్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారు, గవర్నమెంట్ పిహెచ్సి వాళ్ళు పెట్టారు, వాళ్ళు కూడా 7 రోజులు పెట్టారు ఇక్కడ. ఇది కాక ఎల్ఎన్ హాస్పిటల్ ఉంటుంది, వాళ్ళు కూడా 2 days కంప్లీట్గా రౌండ్ ది క్లాక్ క్యాంప్ రన్ చేశారు ఇక్కడ. మెడికల్ క్యాంప్ రన్ చేశారు. మెడికల్ సర్వీసెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అకామిడేషన్ మాకు 210 రూములు ఉన్నాయి మా దగ్గర. అది కాక 4 డార్మెటరీలు ఉన్నాయి. ఇది కాక 42,000 చదరపు అడుగులు గల కళ్యాణ మండపం ఉంటుంది, దాన్ని మొత్తం డార్మెటరీగా వాడతాం మేము. ఇంతమందిని అకామిడేషన్ కంప్లీట్గా ఈ అన్ని బిల్డింగ్స్లో కూడా డార్మెటరీ కానీ, రూమ్స్ కానీ కంప్లీట్గా సరిపోయింది. ఇది కాక రిలీజియస్ ప్రోగ్రామ్స్ టీటీడీ వాళ్ళు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వారి యొక్క స్టాఫ్, వాళ్ళ యొక్క భజన కార్యక్రమాలు, కోలాటాలు వాళ్ళు పంపించారు, వాళ్ళు పే చేసి టీటీడీ వారు. ఆ విధంగా కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత ఒక పౌరాణిక నాటకాలు స్టేట్ లెవెల్ ఆర్టిస్టులను తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి స్టేట్ లెవెల్ ఆర్టిస్టులు పెట్టి 2 రోజులు నాటకాలు ఇప్పించారు ఇక్కడ మనం. దీనికి తోడుగా ఉభయదారులు కూడా చాలామంది మాకు ఉభయదారులు 14 వాహనాలు ఉంటాయి. 14 వాహనాలకు ఒక్కొక్క వాహనానికి ఉభయదారు ఉంటారు. వారి తరఫున వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు మాకు సహకరించి వాళ్ళ ప్రసాదాలకు కానివ్వండి, పూజలకు కానివ్వండి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా దీంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి నాకు సహాయం చేశారు వాళ్ళంతా కూడా. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉభయదారులు కానీ, మా కమిటీ మెంబర్లు ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి ఆ 7 రోజులు కూడా నాకు సలహాలు ఇచ్చి, నాకు సపోర్ట్ చేసి, నాకు సహకారం చేశారు వాళ్ళంతా కూడా. అందువల్ల దట్ ఇస్ ద రైట్ పాయింట్. ఎస్, ఎందుకంటే వారికి
ఈ ఆశ్రమం పైన మేనేజ్మెంట్ పైన ఒక హక్కు ఉందండి. ఆ హక్కు కావాలని కోరుకుంటున్నాడు. నన్ను ఒకసారి ఒక 5 సంవత్సరాల కిందట ఆయన ఏమడిగారంటే, మేము కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటామండి, మీరే మాకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలండి అన్నాడు. నేను అలాంటి పరిస్థితి నాకు రాదులేండి అన్నాను. ఎందుకంటే నాకు వాళ్ళ కమిటీ ఉండి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేయాల్సినటువంటి పరిస్థితి, నేను జీతానికి పనిచేయట్లా, ఉద్యోగం కోసం రాలా ఇక్కడికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక టీటీలో జేఈఓ చేసినోడు, జాయింట్ కలెక్టర్ చేసినోడిని, ఆయన దగ్గర నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయాల్సిన పరిస్థితి నాకు రాదులే అనుకుని నేను నాకు ఆ పరిస్థితి వస్తే చూద్దామండి అన్నాను నేను. అప్పటి నుంచి వాళ్ళకి ఆ కోరుకుంది. ఇప్పుడు మీరు వినుంటే వారు మాట్లాడిన విషయాల్లో, ఆ స్త్రీ మాట్లాడిన దాంట్లో, ఈ ఆశ్రమం మాది, మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయండి అంది. డ్రింకింగ్ వాటర్ను షేడ్ కాదండి విషయం, అక్కడ దర్శనం కాదండి, దర్శనం జరిగింది కదా, మీరే చూశారు కదా. ఇది కాదు నిజాలు. ఈ ఆశ్రమంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోతే తప్ప వాళ్ళు ఎంతసేపటికి ఏమన్నారు, వారు పెంచనాయుడు గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, వాళ్ళ కూతురు కానీ ఈ భాషలోనే పోవాలి. ఎందుకు పోవాలి? కారణం లేదు. వాడు చెప్పిన దాంట్లో ఎక్కడైనా సరే ఫలానా దగ్గర కరప్షన్ చేశాడు ఆయన, ఫలానా దాంట్లో 10 రూపాయలు తిన్నాడా, జీతం తీసుకోడు, సరే ఇంక వేరే లాభాలు ఉన్నాయి, వేరే కాంట్రాక్ట్ డబ్బు తీసుకున్నారని ధైర్యం ఉండి చెప్పమనండి. నా సర్వీస్ మీకు తెలియదేమో, 61 సంవత్సరాలు నా సర్వీస్ అండి. ఇప్పటికి నాకు 81 సంవత్సరాలు, 80 సంవత్సరాల పైన. 19th ఇయర్లో ఉద్యోగంలో చేరే నేను. నా సర్వీస్ 61 సంవత్సరాలు. ఎల్ఐసిలో చేశా, ఢిల్లీ సెక్రటరీలో చేశా, డిస్ట్రిక్ట్ సార్గా చేశా, ఆర్డీఓగా చేశా, ఐఏఎస్ ఆఫీసర్గా చేశా, జాయింట్ కలెక్టర్గా చేశా. 61 సంవత్సరాల్లో వీళ్ళు కానీ ఎవరైనా సరే ₹1 నేను ఫ్రాడ్ చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ. ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్ టు ది ప్రెస్ అండ్ ఆల్సో టు ది పబ్లిక్. ఇఫ్ ఎనీబడి హాస్ గాట్ సచ్ ఎన్ ఇన్ఫర్మేషన్, లెట్ దెమ్ కమ్ అవుట్. ₹1 నేను ఫ్రాడ్ చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ, కరప్షన్ చేసినట్టు కానీ 61 సంవత్సరాలు ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగితే ఎవరన్నా, మీరు ఏ శిక్ష వేసినా సరే నేను బద్దుండు దానికి. అది చేతకాక ఈ ఇంటికి లిఫ్ట్ పెట్టుకున్నాడు. ఇంటికి లిఫ్ట్ పెట్టుకోక ఏం చేస్తామండి? 80 ఏళ్ళకి పెయింట్ వేసుకున్నాడు. పెయింట్ ఎప్పుడు వేసాము? 12 సంవత్సరాలు అయింది ఆ బిల్డింగ్ కట్టి. 12 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం పెయింట్ వేసాం మేము. 12 సంవత్సరాలు పెయింట్ వేయకుండా బిల్డింగ్ ఉంటుందండి? మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెయింట్ వేద్దాం సార్ అంటే, మనం ఉండేదానికి పెయింట్ ఎందుకని చెప్పి నేను ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయాల. కనీసం ఆరాధన కన్నా అన్ని బిల్డింగ్లు వేస్తున్నాం. అన్ని బిల్డింగ్లకి మేము పెయింటింగ్ వేస్తామండి. 3 సంవత్సరాలకి, కొన్ని గెస్ట్ హౌస్లకు 3 సంవత్సరాలకి, వేరే వాళ్ళకి 5 సంవత్సరాలకి వేస్తాం. కానీ నా ఈవో క్వార్టర్స్కి మాత్రం 12 సంవత్సరాలకి వేస్తాం మేము పెయింటింగ్. ఇది ఎలిగేషన్స్ వాడి. తమరు అడిగినట్టుగా దానికి సమాధానం నా అసెస్మెంట్ ఏమిటంటే, వాళ్ళకి ఇది వచ్చినటువంటి కార్యక్రమం కాదు, వాళ్ళకి ఏదో అల్టీరియర్ మోటివ్ ఉందని నా అభిప్రాయం, అంతే. అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. ఎందుకు జరిగిందో చెప్పలేదు నేను. ఎప్పుడు ఇంతకు అంటే కేసు పెట్టుకొని చెప్తుంటాను నేను. ఈసారి నన్ను అడగల అసలు అతను. నేను లేని అతను వచ్చినప్పుడు ఈసారి నేను లేను, నన్ను అడగలేదు, అయినా మా వాళ్ళు దర్శనం చేయించారు, ఇబ్బంది లేదు దాంట్లో. దర్శన ఫోటోలు చూశారు. అది ఎప్పుడు అంటే అది కూడా క్లారిఫై చేస్తాం మనకి. నేను కూర్చున్నా, వీడు దర్శనం అయిపోయి తిరిగి వచ్చే టైంకి అప్పుడు ఐజీ లా అండ్ ఆర్డర్ ఒక ఆయన వచ్చారు. వారి కోసం నేను టెంపుల్లో ఉన్నా. ఐజీ లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఎదురుగా మన హాల్లో కూర్చున్నా, అక్కడ స్తంభం అనుకుని. నేను వస్తుంటే ఈ దర్శనం అంతా అయిపోయి, ఏపీ దర్శనం అంతా అయిపోయి వస్తా ఏమన్నాడంటే, మీ సంగతి తెలుస్తానండి. ఆయనకి ఇల్లు చూపించాడండి. మీకు కావాలంటే ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు. నేను నీ సంగతి తెలుస్తానని నా ఇంకా వేలు చూపించాడండి. చూపిస్తే మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మా కమిటీ మెంబర్స్ కానీ, లేకపోతే మా ఎంప్లాయీస్ వాళ్ళంతా వాళ్ళు ఇతను పట్టుకుని రాండి, మీరు ఎందుకు రాండి అని చెప్పి లాగారండి బయటకంటే. తర్వాత అతను క్యూ లైన్లో స్పెషల్ దర్శనం వాళ్ళు ఎంటర్ అవుతారు కదా, మనకి అక్కడ చిన్న గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు లొల్లి చేశాడు. చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఒక పోలీసు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు రండి బయటికి వెళ్దాం అంటే, యాత్రికులంతా గుమిగుడిపోయారు అక్కడ గుళ్ళో. యాత్రికులంతా గుళ్ళో గుమిగుడారు స్వామి. అప్పుడు వాడు పట్టుకుని బయటికి తీసుకెళ్లారు అంతే. వాళ్ళు మెడబెట్టినట్టు ఆయన ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? యాత్రికుడు నల్ల మెడబెట్టినట్టే. అలాంటి సంఘటన ఏమీ జరగలేదు. అతను ప్రొవోక్ చేసినా కూడా మా వాళ్ళు ప్రొవోక్ కాలేదు. అతనే దుర్భాషలాడాడు. నీ అంత చూస్తానని ఇలా అన్నాడండి నన్ను. అది నేనేం మాట్లాడినా? నేను ఎప్పుడు వచ్చినా మీరు గొడవే కదండి అన్నాను నేను. నీ ఎంత చూస్తాను ఇలా అన్నాడు. ఆవిడైతే ఇంకా రెచ్చిపోయింది. అది ఇక ఇవన్నీ మాట్లాడకూడదులేండి మనం. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. చెప్పండి సార్. మొత్తం మార్పిడికి నేను అనుకోను. నేను అన్నాం, నాకు తెలియదు. నన్ను వివరణ అడిగినప్పుడు నేను అన్నాను, ఆశ్రమం గురించి నేను ముందు క్లుప్తంగా చెప్తానండి, అప్పుడు వాళ్ళు చేసినట్టు ఎలిగేషన్స్ రిప్లై చెప్తానండి అన్నా. ఆశ్రమం గురించి మాకెందుకన్నా లేచిపోయారండి. నో ఐఎమ్ సారీ. నేను చెప్తున్నా మీకు, వారు అడిగినప్పుడు ఆయన అబ్బాయి లేడు, నాకు అబ్బాయిని ఎవరిని గుర్తుపట్టలేదు నేను ఇక్కడ. వాళ్ళు అడిగినప్పుడు నేను ఏమన్నానంటే,
మీరు ఆశ్రమం గురించి 5 నిమిషాలు చెప్పకుండా కనుక నేను ఎందుకు వచ్చానో చెప్పకపోతే నేను దుర్మార్గుడిని వాళ్ళు అన్నదానికి సమాధానం ఎలా చెప్పగలను? అది అడిగాను నేను. మాది మాకెందుకండి అన్నాడు ఆయన. ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు. వన్ ఆఫ్ ది మహా న్యూస్ ఏదో ఉంది దాంట్లో ఒక బోర్డు, ఇది చూసా కానీ మిగిలిన బోర్డు నాకు తెలియదు, చూడలేదు అసలు. అడిగిన తర్వాత వాళ్ళు తీసుకోవాలి నా దగ్గర క్లారిఫికేషన్. మా వాళ్ళు కొంతమంది భక్తులు ఇచ్చారు. నాగరాజన్ ఒక చెప్పనని ఎప్పుడున్నానండి నేను? మీరు చెప్పారు మేమేమో ఏమన్నా అడిగామంటే వాళ్ళు చెప్పేది చెప్పండి, మాకు ఆశ్రమం గురించి వద్దు అన్నాను. అది ఎందుకు వద్దండి? ఆశ్రమం గురించి ఎందుకు వద్దండి? ఆశ్రమం గురించి చెప్పకుండా వాళ్ళకి వివరణ ఎలా ఇస్తాను? అక్కడ ఆశ్రమం గురించి చెప్పకుండా ఎలిగేషన్స్కి రిప్లై చెప్పడం సాధ్యం కాదు అన్నాను నేను. అది మీరు ఒప్పుకోలేదు. ఆశ్రమం గురించి మీరు ఇష్టం లేదు వినడానికి. మీరు ఆశ్రమం గురించి వినేటువంటి అవకాశం మీకు ఇస్తాను నేను. ఆశ్రమం గురించి వినటానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి నేను చెప్పను అన్నాను. అంతే, కరెక్ట్. ఆ రోజు ఎవరిని చెప్పుకుంటే అలా కాదండి. ఎవరైనా అసలు అక్కడ ఎలిగేషన్ చేసినప్పుడు ఇమీడియట్గా నా దగ్గర మీరే రావాలి. నేను పిలిపిస్తే వచ్చారు మీరు, నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చారు మీరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు వాడు ఎలిగేషన్ చేసిన తర్వాత మా భక్తులు నాకు వచ్చి చెప్తే సార్ మేము వాళ్ళని తీసుకొస్తాం, మీరు ఎవరని ఏంటంటే తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొస్తే వచ్చారు మీరు. నేను టెంపుల్లో ఉండగా మీరు నా పైన ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మీ బాధ్యత ఏమిటి? ఎవరున్నారు, ఎక్కడున్నాడు, ఎవరు రమ్మనండి అంటే నేను అక్కడికి వచ్చి మీకు ఎవరైనా ఇచ్చేవాడిని కదా. నన్ను ఎందుకు అడగలా? మీరు నేను పిలిపిస్తే వచ్చారండి. మీరు 7 6 వచ్చారు స్వామి. అప్పుడు 6 7 వచ్చినప్పుడు మా తరఫున ఎవరో ఒకళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళని. అప్పుడు వచ్చారు అందరూ, మైకులు పెట్టారు. ఇది అన్నాను నేను. ఆశ్రమం గురించి నేను ఆశ్రమం గురించి వివరాలు చెప్పిన తర్వాత మీకు అన్ని ఎలిగేషన్స్ మీకు రిప్లై ఇస్తాను అన్నాను నేను. దానికి ఒప్పుకోలే. అది మాకెందుకంటే ఆశ్రమం గురించి వినడానికి ఇష్టం లేదు. ఒక ఆయన అడిగాను నేను, మీరు ఎప్పుడైనా చూసారా ఆశ్రమం అన్న? 20 ఏళ్ళ కింద వచ్చానని చిన్నప్పుడు అన్నాడు. మీకు అసలు ఏం తెలుసు దీని గురించి అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మీరు ఆశ్రమానికి వస్తే 18 ఏళ్ళు దాంట్లో నేను ఉంటే నేను దుర్మార్గుడు నేను ఎవరో చెప్తే నన్ను అడగకుండా మీరు వేసేస్తారా? దట్ ఈస్ కాల్డ్ ప్రెస్. ఇస్ ఇట్ ప్రెస్? ఐఎమ్ సారీ, క్షమించండి స్వామి. చెప్పనంటే ఎందుకు చెప్పనన్నాను నేను? మీరంతా ఒక బ్యాచ్గా ఉన్నారు కాబట్టి మీరు విడిగా వచ్చి నన్ను విడిగా ఉంటే సార్ వాళ్ళు అట్లా అన్నారు కదా సార్, మీరు నాకు చెప్పండి సార్ అంటే నేను చెప్పుండేవాడిగా. మీరు ఆ గ్రూప్లో ఉన్నారు, నేనేం చేస్తానండి? చెప్పండి. భక్తులకి నేను విన్నవించేది ఏమిటంటే ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని మనసులో ఎవరు పెట్టుకోవద్దు.